హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయాన్ లతా బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆంధ్ర స్టైల్ మిరియాల రసంని ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి రెసిపీని అయితే షేర్ చేశాను. డెఫినెట్గా ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేశాను. నేను ఎంత క్వాంటిటీలో రసం అయితే చేసుకోవాలనుకుంటున్నానో అంత క్వాంటిటీ చింతపండు అయితే తీసుకొని వాటర్ని అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ మనకి మేకింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. బాగా చింతపండు గుజ్జు అయితే వస్తుంది కదా. ఇక్కడ ముందుగా మనం రసంలోకి వేయాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ 1 స్పూన్ మిరియాలను అయితే తీసుకున్నాను. 1 స్పూన్ మిరియాలు తీసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాను. ఇంకా వెల్లుల్లి అయితే ఒక పెద్ద పాయ వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మినపగుండ్లు అనేది ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నాకైతే ఎంతో ఇష్టం కాబట్టి నేను మినపగుండ్లు కూడా వేసుకుంటున్నాను. అది కూడా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. మిక్సీ పట్టుకుందామని చూసేసరికి పవర్ అయితే లేదనమాట. సో నేను ఇంకైతే దంచుకుందామని స్టార్ట్ చేశాను. మన అమ్మమ్మలు, మన అమ్మ వాళ్ళు మనకి ఎప్పుడన్నా రోటి పచ్చళ్ళు లేదా ఇలా దంచి మసాలాలు అయితే ప్రిపేర్ చేసేవాళ్ళు. మనకు అంత ఓపిక ఉండదు, అంత టైము ఉండదు కాబట్టి మనం మిక్సీకి అయితే వెళ్ళిపోతాము ఈజీగా. అప్పట్లో మిక్సీలు లేవు కాబట్టి వాళ్ళెంతో ఓపికగా ఇష్టంగా చేసి పెట్టేవాళ్ళు వంటలు. ఇక్కడైతే నాకు ఆ మెమరీస్ అయితే గుర్తొచ్చాయన్నమాట. ఇలా దంచుకుంటున్నప్పుడు నేనైతే ఒక టూ టూ టు త్రీ టైమ్స్ అయితే ఇలా దంచి చేశాను. ఇలా పవర్ లేనప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి కూడా దంచాను అనమాట ఒకసారి. నాకు బాగా గుర్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్ మనకంత ఓపిక ఉండదు కాబట్టి మనం మిక్సీ అయితే పట్టుకుంటాము. ఇక్కడ నేను హోల్ క్వాంటిటీ మొత్తం వేసుకొని దంచుకున్నాను. హాఫ్ బాగా నలిగిందని చెప్పిన తర్వాత ఇంకా హాఫ్ అయితే దంచుకుంటున్నాను అనమాట. సపరేట్ చేసి పెట్టుకున్నాను బౌల్లోకి. దంచుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. గార్లిక్ వేసాం కదా, గార్లిక్ జీలకర్ర ఇవి వేసాం కదా, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి అని ఒక భయంగా అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మిరియాలు అనేవి మనం మిక్సీ పట్టినప్పుడు మెత్తటి పౌడర్ లాగా అయిపోతుంది. ఇక్కడ నేను దంచినప్పుడు అవి 2 హాఫ్స్గా డివైడ్ అవుతున్నాయి కానీ మెత్తగా స్మాష్ అవ్వట్లేదు అనమాట. చేదు వస్తాయో ఎలా ఉంటుందో ఏమో అని భయంగా అయితే స్టార్ట్ చేశాను. బట్ స్మెల్ అయితే చాలా బాగుంది. ఇలా గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకున్నాను. ఇక్కడ రసం మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేనైతే కుండ తీసుకున్నాను. కుండలో అయితే రసం చేస్తున్నాను ఈరోజు. ఆయిల్ అయితే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఇంకా పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది నాకేం పెద్దగా హీట్ అవ్వలేదు. బట్ నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఓవర్ హీట్ అయితే కుండ పేలే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. సో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో నేను ఇంకా పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి అయితే వాటికి కాడలు ఉంటాయి కదా, కాడలు తీయకుండానే వేసుకుంటారు, అదొక టేస్ట్. బట్ నేను ఇక్కడైతే కాడలు అయితే తీసి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత గార్లిక్ 4 to 5 గార్లిక్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇందాక దంచేటప్పుడు కూడా వేసుకున్నాను నేను గార్లిక్ అనేది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. గార్లిక్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. పచ్చి అయితే మనం తినలేం కాబట్టి ఇలా కర్రీస్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డే టు డే లైఫ్లో చాలా బాగుంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే మనం డైలీ కర్రీస్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ 3 to 4 అయితే యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను ఆనియన్ అయితే సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను. 1 మీడియం సైజ్డ్ ఆనియన్ అయితే చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సన్నగా చాప్ చేసుకోవడం వల్ల ఫ్రై అనేది ఫాస్ట్గా అవుతుంది. నేను ఇక్కడైతే 1 మీడియం సైజ్డ్ ఆనియన్ అయితే తీసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి బాగా ఫ్రై అయ్యేలా కలిపుకుంటున్నాను. నాకు ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకముందే నేను ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను. ఎందుకంటే పాట్ అనేది ఓవర్ హీట్ అయితే పేలే ఛాన్స్ ఉంటుందని చెప్పారు మాకు. సో నేనైతే ముందు ఆయిల్ యాడ్ చేసి తర్వాత మంట అయితే పెట్టి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. నాకు ముందు ఓవర్ హీట్ అయితే అవ్వలేదు. చేసే ప్రాసెస్లో అవే ఫ్రై అవుతాయిలే అని చెప్పి నేను ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉండగానే పోపు దినుసులు ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను అనమాట. నాకు ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా అయితే యాడ్ చేశాను అనమాట. ఈ టమాటా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకున్నాను నేను. రసంకి పెద్దగా ఆయిల్ అనేది ఏం పట్టదు. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇంకోటి ఏంటంటే మనం కారం అనేది ఏం యాడ్ చేయం కదా, పెప్పర్ వల్లే మనకి ఆ స్పైస్ అదంతా వస్తుందన్నమాట. పెప్పర్ వల్ల, గార్లిక్ వల్లే ఆ టేస్ట్ కానీ ఆ స్పైస్ కానీ వస్తుంది. టమాటా అనేది బాగా మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. రాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం కర్రీస్లో రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను.
ఓన్లీ కర్డ్‌కి ఇలా మాత్రమే సాల్ట్ యూజ్ చేస్తాను. ఫస్ట్ వేసేటప్పుడు రాక్ సాల్ట్ వేసుకుంటాను. ఇంకా సరిపోలేదు అనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటా అనమాట. మరీ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి. మోస్ట్‌లీ కుక్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది తక్కువైనా పర్లేదు. ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువైతే మనం దాన్ని తీసేయలేం కదా! సో, మాక్సిమం కొంచెం తక్కువైనా పర్లేదు. ఎక్కువ కాకుండా అయితే చూసుకోండి. ఇక్కడ నాకు మొత్తం ఫ్రై అయ్యేలా చూసుకుంటున్నాను. ఉప్పు అయితే యాడ్ చేశాను కదా! ఈవెన్‌గా మొత్తం ముక్కకు పట్టేలాగా అయితే కలుపుకుంటున్నాను అనమాట. బాగా కలుపుకున్న తర్వాత బాగా ఈవెన్‌గా మధ్యలోకైతే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనకి మధ్యలో బాగా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కదా! అని చెప్పి మధ్యలోకైతే తీసుకొచ్చాను కర్రీ మొత్తాన్ని. తీసుకొచ్చేసి లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకున్నాను. టమాటా మొత్తం బాగా మగ్గాలని చెప్పి. ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఆ టమాటా అనేది మగ్గిందా లేదా అని చెప్పి. చాలా బాగా కుక్ అవుతుంది. నాకు నార్మల్ స్టీల్ వాటిల్లో కానీ అల్యూమినియం వాటిల్లో కుక్ చేసేదానికంటే నాకు ఇలా క్లే పాట్‌లో కుక్ చేయడం చాలా నచ్చిందనమాట. హీట్ అనేది చాలా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. చాలా ఫాస్ట్‌గా అవుతుందనమాట. కుకింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఈవెన్ ఇంకా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకుంటున్నా కూడా నాకు కర్రీ మేకింగ్ అనేది కొంచెం ఫాస్ట్‌గా అవుతుంది అనిపిస్తుంది. ఇక్కడ చింతపండు రసం మనం ముందు ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ రసంనయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఎంత క్వాంటిటీ ఆఫ్ రసం కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా! ఆ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక పావు లీటర్ అయితే యాడ్ చేసుకున్నాను. టోటల్ హాఫ్ లీటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చింతపండు రసంతో కలుపుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎంత వాటర్ యాడ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. పులుపు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పులుపు ఎక్కువ ఉంటే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదా కొంచెం పులుపు తగ్గినట్లయితే కొంచెం నిమ్మ చెక్కతో అదే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆరెల్స్ అప్పటికప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లెమన్ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ చింతపండు నాని ఈ ప్రాసెస్ అంతా లేట్ అవుతుంది అనుకున్నప్పుడు వన్ బైట్ లెమన్ పీస్ తీసుకొని స్క్వీజ్ చేసుకోవచ్చు. ఏం కాదు. మనకి పులుపు అనేది కరెక్ట్‌గా బ్యాలెన్స్ అవ్వాలి. నేను ఇక్కడైతే చెక్ చేసుకున్నాను. నాకు పులుపు కానీ, సాల్ట్ కానీ, ఆరెల్స్ స్పైస్ కానీ, పెప్పర్ వేసాం కదా, మిరియాలు వేసాం కదా, ఆ ఘాటు గాని నాకైతే చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయనిపించింది. ఇంక నేనైతే లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. ఈ చింతపండు నీళ్ళైతే యాడ్ చేశాం కదా! అవనేది మరగాలనమాట. చింతపండు రసం అయితే బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం ఏదైతే మసాలా దంచుకున్నామో ఆ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మసాలా వచ్చేసి ఫ్రెష్‌గా దంచుకొని వేసుకున్న దానికి మాత్రమే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆ ఘాటు గాని, ఆ టేస్ట్ గాని, స్మెల్ గాని చాలా బావుంటది. స్టోర్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ అంత టేస్ట్ అయితే రాదు. అది కూడా బానే ఉంటుంది. బట్ అంత టేస్ట్ అయితే రాదు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. నేను ఏముంది మిక్సీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పట్టుకుందాం. ఒక 2 టైమ్స్‌కి వస్తది కదా అని అలా పట్టుకున్నాను నేను ఆల్రెడీ ఒకసారి. అలా పట్టినప్పుడు నాకు అంత టేస్ట్ అయితే రాలేదు. ఫ్రెష్‌గా దంచుకున్నప్పుడు వచ్చినంత టేస్ట్ స్టోర్ చేసుకున్న దానికైతే రాలేదు. అందుకే చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. ఇక్కడ నేనైతే కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఎందుకో ఈ మధ్య కొంచెం ఇంగువ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నా అనమాట కర్రీస్‌లో. కర్రీస్ అంటే రసం కానీ, సాంబార్ కానీ ఇలా చేసినప్పుడు యూజ్ చేస్తున్నాను. కొంచెం హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయంట పులిహోరలో కానీ, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి వీడియోస్‌లో చూశాను. బట్ ఇంకెందుకు మనం ఇంక్లూడ్ చేసుకోకూడదు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు అని చెప్పి నేను స్టార్ట్ చేస్తాననమాట యూజ్ చేయడం. ఇక్కడ చూసాను రసం టేస్ట్ అయితే చూసాను. చాలా బాగొచ్చింది. అంటే ఇంకొక 2-3 మినిట్స్‌లో రసం అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకో థింగ్ ఏంటంటే ఈ రసం వచ్చేసి మనకి నోరు బాలేనప్పుడు, హెల్త్ బాలేనప్పుడు, టైం లేనప్పుడు, ఎక్కువ కూరగాయలు లేనప్పుడు, ఏం చేయాలి అని తెలియనప్పుడు గో టు రెసిపీ అనమాట. సింపుల్‌గా, క్విక్‌గా అవుతుంది. నోరు బాలేనప్పుడు స్పైసీగా తినటానికైనా వేడివేడిగా ఈ వింటర్స్‌లో అంత పొద్దున్నే లేసి చేసుకోవాలనిపించట్లేదు. బద్ధకంగా లేజీగా అనిపిస్తది కాబట్టి క్విక్‌గా చేసుకునే రెసిపీ అనమాట ఇది. చాలా బావుంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు నోటికి బాగా కమ్మగా తినాలనిపిస్తది. అట్లాంటప్పుడు గానీ చాలా బావుంటుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే నేను కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డెఫినెట్‌గా కొత్తిమీర, కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. పుదీనా అనేది ఆప్షనల్. మీ ఇష్టం యాడ్ చేసుకోవడం, యాడ్ చేసుకోకపోవడం. ఇక్కడైతే నేను లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. బాగా తెల్లనివ్వాలనమాట. రసం అనేది బాగా తెల్లనివ్వాలి.
తెల్లిన తర్వాత చూసుకొని అంటే పర్ఫెక్ట్గా సరిపోయాయా లేదా అని చెక్ చేసుకొని అయితే ఆఫ్ చేసుకోవాలి గ్యాస్. ఉప్పు కానీ లేకపోతే ఆ స్పైస్ కానీ సరిపోయిందా లేదా అయితే చెక్ చేసుకోవాలి. రసం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. చికెన్ ఫ్రై చేసుకొని ఆ రసంలో తింటామంటే చాలా ఇష్టం. బట్ ఆ రోజు నేనైతే ఏం ఫ్రై చేయలేదు. చికెన్ ఫ్రై కానీ నార్మల్ ఫ్రై కానీ ఏదన్నా అయితే చాలా బాగుంటుంది. బట్ ఆ రోజు నేనైతే అప్పడాలు అయితే వేయించుకున్నాను అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడైతే అప్పడాలు అయితే వేయించుకుంటున్నాను అనమాట. గైస్ ఈ అప్పడాలు అయితే చాలా బుజ్జిగా ఉన్నాయి. అసలు ఫ్రై అవ్వట్లేదు. అట్లా అని చెప్పి గట్టిగా ఉన్నాయంటే గట్టిగా కూడా లేవు. క్రిస్పీగానే ఉన్నాయి. బట్ బిగ్ సైజ్ అయితే రావట్లేదు. నేను కొంచెం చిన్న సైజ్ తెచ్చుకున్నట్టున్నాను. సైజ్ అయితే ఇంతే వచ్చాయి. ఆ రోజు ఈవినింగ్ అయితే మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. నేను ఏదో మాటల్లో చెప్పాను అనమాట, రసము చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది అని చెప్పి. మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఫ్రై అయితే చేశాను. బట్ ఆ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు. మా వారు తీసుకొచ్చేసరికి ఈవినింగ్ 7:30 అయిపోయింది. లైట్ ఫెయిల్ అవుతుందిలే కుకింగ్ చేసేటప్పుడు అని చెప్పి నేనైతే ఆ రెసిపీ అయితే షేర్ చేయట్లేదు. బట్ ఇదైతే ఆఫ్టర్నూన్ చేశాను అనమాట. రసము అప్పడాలు అయితే ఆఫ్టర్నూన్ చేశాను అనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలా వచ్చింది ఏంటి అని నాకైతే కామెంట్ చేయండి. గైస్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. ఇలాంటి మరింత యూస్ఫుల్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.